తెలియజేసుకుంటూ చేరొచ్చిన సహోదరులందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటామండి. ఇందాక మనం చదవబడిన వాక్య పాఠం ఏంటంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయంగా తెలియజేస్తున్నారు, అపోస్తులకి తెలియజేస్తారు అన్నమాట. అపోస్తులు తెలియజేస్తూ సర్వ మానవాళ్ళని ఉద్దేశించి తెలియజేస్తున్నారు. ఆయన తెలియజేస్తున్న మాట ఎవరికి ఉద్దేశిస్తుందంటే సర్వమానవాళ్ళకి. అంటే నేడు మనకు కూడా ఇది 100% వర్తించేలాగానే ఉంది. అయితే ఆయన ఏం చెప్తుందంటే 3 ప్రస్తావనలు ప్రస్తావించడం జరిగిందండి. ఏంటంటే సర్వమానవాళికి సువార్త ప్రకటించాలి, నమ్మాలి, బాప్తిసం పొందాలి, రక్షణ పొందుతారు. సువార్త ప్రకటిస్తే ఏమవుతుందంటే బాప్తిసం పొందుతారు, బాప్తిసం ద్వారా ఏం జరుగుతుందంటే రక్షణ పొందుతారు. 3 వాస్తవాలు అన్నది యేసుక్రీస్తు స్వయంగా ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. మీరు సువార్త ప్రకటిస్తే నమ్ముతారు, నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు, బాప్తిసం పొందుతారు, బాప్తిసం పొందిన వాళ్ళు ఏం జరుగుతుందంటే రక్షణ పొందుతారు. ఇదే మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారు శిక్ష విధిస్తారు. నమ్మని వారు అన్నారు ఒక గుంపు అన్నది ఉందని యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. నమ్మని వారు శిక్ష విధించబడతారు అంటే నమ్మని వారు కూడా ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారు ఉద్దేశించిన నమ్మకం ఏంటి? అదేనండి, సువార్త నమ్మిన వారు బాప్తిసం పొందుతారు. ఏం నమ్మితే బాప్తిసం పొందుతాం? ఏం నమ్మాలి? బాప్తిసంలో ఏం నమ్మితే బాప్తిసం పొందుతాం? బాప్తిసం పొందిన వ్యక్తి రక్షించబడతారు. అలా నమ్మిన వ్యక్తి అసలు ఏం నమ్మాలి? రక్షణ పొందాలంటే ఏం నమ్మాలి? మనం ఈరోజు నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటంటే రక్షణ. ఇది ఇప్పుడు అవ్వదు, ఒక పార్ట్ వైజ్గా చూసుకుంటాం. మొదటగా మనం చూసుకుంటాం, 2 పార్ట్లుగా చూసుకుంటాం దీన్ని. మొదటగా దేవుడు ఎలా నియమించాలనుకున్నాడో అన్న విషయం చూస్తాం. దాన్ని అనుసరించిన బోధ తర్వాత ఉంటుంది. నెక్స్ట్ వీక్ తర్వాత ఎప్పుడైనా మనం నేర్చుకోవచ్చు. ఓకేనండి. ముందుగా ఒక మనిషి రక్షించబడాలంటే 2 విషయాలు అతనిలో ఉండాలి. 2 విషయాలు అతనిలో ఉండాలి. మొదటగా ఏంటంటే ఒక మనిషి రక్షణ పొందాలంటే అతను రక్షణలో లేడనే విషయం తనకు అర్థం అవ్వాలి. ఎవరికి రక్షణ అవసరం అండి? రక్షణలో లేని వ్యక్తికి రక్షణ అవసరం. నేను రక్షణలో లేను అనే విషయం నేను గ్రహించకపోతే నేను రక్షణ ఎలా పొందుతాను? అయిపోయిందండి. నేను రక్షణలో లేను అనే సంగతి నాకే అర్థం ఉన్నప్పుడు నేను రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక మనిషి రక్షణ పొందాలి అంటే తను గ్రహించవలసిన విషయం ఏంటంటే నేను రక్షణలో లేను అనే విషయం తనకి మొదటగా అర్థమైపోవాలి. నేను రక్షణలో లేననే విషయం తనకు అర్థమైతే తన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనిషి దోషారోపణ చేస్తూ, కుమిలిపోతూ, నవ్వబడుతూ, విపరీతమైన భయంతో తన హృదయాన్ని ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. ఆ రోజు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఇది జరిగింది. ఏంటంటే అపోస్తులు బోధిస్తేనంట హృదయాలు పొడవబడి అన్నారు. హృదయాలు నొచ్చుకునే తెలియజేస్తారు. పుట్టినట్లో పొడవబడిన స్థితి, హృదయం పొడవబడిన స్థితి ఎక్కడ ఉంటుందంటే నేను పాపిని గ్రహించినప్పుడు ఆ హృదయం అలా ఉండదండి. హృదయం కామ్గా ఉండదు. ఏం చేస్తుంది హృదయం అంటే రక్షణని ఎత్తుక్కుంటుంది, రక్షణ డిమాండ్ చేస్తుంది, రక్షణని కోరుకుంటుంది, వెతుకుతుంది. వెతకడానికి మనుషుడు తన ఉద్దేశాన్ని ఏర్పాటు చేసుకునే అవసరం లేదు. ఇలా పొందితే పొందుతానేమో రక్షణ, ఇలా చేస్తే పొందుతానేమో రక్షణ అనుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఒక మనిషి రక్షణ పొందాలంటే ఎవరు ఏర్పాటు చేయాలండి? ఇప్పుడు నేను రక్షణ ఇస్తాను మీ అందరికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఏదో సమస్యలు ఉన్నారు, నేను చేయగలను, సమర్థుడు నేను. అప్పుడు ఎవరు చెప్పాలి ఎలా చేస్తే రక్షణ పొందుతారని? ఏర్పాటు చేసిన వ్యక్తే చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇలా అయితే నేను రక్షణ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తున్నాను, లోకల్ రీతిగా చూసుకుంటే కనుక మన అందరం కోవిడ్లో చాలా భయాందోళనకి గురయ్యాం. అయితే గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో చేసింది. ఏం చేసింది? మాస్కులు పెట్టుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, కోవిడ్ వ్యాక్సిన్ ఎంచుకోవాలి, ట్రాన్స్పోర్ట్ వేరే దిక్కు వెళ్ళాలంటే, ఇండియా వెళ్ళాలంటే వ్యాక్సిన్ లేకపోకుండా వెళ్ళకూడదు. ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే రెడ్యూస్ అన్నది జరిగింది. ఎవరు ఆ మార్గంలో లేకపోతే
రక్షణ కల్పించే వాళ్ళే మన గవర్నమెంట్ రక్షణ కల్పిస్తారా? ఆ మార్గంలో లేకపోతే మనం రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే రక్షణ పొందాలంటే ఒక మార్గాలు ఉంటాయి, ఒక బౌండరీస్ ఉంటాయి. అట్లో ఉంటే రక్షణ పొందుతాం. మొదటగా మనం ఏం చూసుకున్నాం? రక్షణ పొందే వ్యక్తి రక్షణ లేను అనే విషయాన్ని తెలుసుకోవాలి. రెండోది ఏం చేస్తుందంటే, రక్షణ పొందలేని స్థితి అతను పొందినప్పుడు ఆటోమేటిక్గా తన హృదయం రక్షణ పొందుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి రక్షణ ఏర్పాటుని ఆశ్రయించాలి. దేవుడు ఆల్రెడీ ఒక ఏర్పాటు చేసి ఉంచాడు, ఆ ఏర్పాటుని ఆశ్రయించాలి. అంటే దేవుడు రెక్కల చోట కిందకి వెళ్ళాలి. ఆయన రెక్కల చోట కిందకి వెళ్ళాలి. ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే ఆయన మీద అనుకోవడం అనమాట, ఆయన మీద డిపెండ్ అయిపోవడం అనమాట. మనం తప్పు చేసాం. ఎవరి పట్ల తప్పు చేసాం? మన కుటుంబంలో తప్పు చేసామా? మన సహోదరులతో తప్పు చేసామా? లేదా ఎవరితో తప్పు చేసాం? దేవునితోనే తప్పు చేస్తాం. దేవునితోనే విరోధభావం పెట్టుకున్నాం, దేవునితోనే శత్రుత్వం పెట్టుకున్నాం. కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎలా రక్షణ మార్గంలో నడిపించాలో ఆయన తెలుసు. రక్షణ ఏర్పాటు ఒకటి స్థిరపరిచి ఉంచాడు దేవుడు. ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకి సమస్తము ఎరిగినవాడు. మన పిల్లలు పుట్టక మునిపే మనం అన్ని ప్లాన్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏ స్కూల్లో చదవాలి, అతను ఎలా ఎదుగుతాడు అని మనకు ఒక ఐడియా ఉంటుంది. మనం డిజైన్ చెయ్యం, కడుపులో పెట్టిన ఎలా ఉండాలి డిజైన్ చేయం. అయినప్పటికీ మనం ఎదుగుతాం, ఇలా చేయాలి అలా చేయాలి. మనం డిజైన్ చేసిన వ్యక్తి, మనం పుట్టించిన వ్యక్తి, కన్న వ్యక్తి, ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి మనుషుడు పాపం చేసి తొలగిపోతే మళ్ళీ ఆ స్థితిని పొందాలి. ఎలా పొందాలన్నది జగత్తు పునాది వేయబడక మునిపే రక్షణ మార్గాన్ని ఆయన స్థిరపరిచి ఉంచాడు. ఆ మార్గంలో ఉంటేనే రక్షణ. దాని యేసుక్రీస్తు చెప్తుంది అది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వాడికి శిక్షణ ఇచ్చి. నమ్మడం అంటే ఈయన ఏర్పాటు చేసిన రక్షణ మార్గాన్ని నేను నమ్మాలి. ఇంకోటి ఏదో నమ్ముతాను సార్, అవదు. ఇంకోటి ఏదో ఉంది సార్, చాలా ఉన్నాయి. ఇంకా నేడు అదే కదండి, రోజు ఇన్ని క్రైస్తవ సమాజంలో గల్లిబిలు ఎందుకు వస్తుందంటే ఎవరి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో అనుకుంటండి 6వ అధ్యాయంలో ఉంటుంది, నరుడు ఆయనకి బోధించడానికి తగడంట. ఇర్మియా 6 అనుకుంటాను ఒకసారి. యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోమని చెప్తున్నాము. ఎవరో ఇజ్రాయేల్. ఇంకా కిందకి వస్తే ఒక మాట అంటారు, యెహోవా మార్గాలంట నరుడు డిసైడ్ చేయలేదంట. అంటే ఇలా నడిస్తే బాగుంటుందేమోనండి, ఆలోచించండి ఒకసారి చెప్పడానికి నరుడికి హక్కు లేదు. ఇలా నడండి అని చెప్పే వ్యక్తి దేవుడు. మనకి డిసైడెడ్ మన చేతిలో లేదనమాట అండి. డిసైడింగ్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంటుంది. ఎలా నడాలి, ఏం చేయాలనే డిసైడింగ్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే దేవుని చేతిలో ఉంటుంది. మనం ఆ విధంగా చేస్తేనే రక్షించబడతాం. అయితే ముందుగా మనం అసలు పాపి అన్నది ఎలా అయ్యాము అన్న విషయం మనం ఆల్రెడీ అందరికి తెలిసిందే. అందరూ కూడా అనుభవపూర్వకంగా ఎరిగిన వాళ్ళే అనే విజయాన్ని వచ్చినప్పుడు కూడా చాలా రకాలుగా అనేది చెప్పారు. అయితే 2 వచనాలు మనం 2-3 వచనాలు చూసుకుని వివరణ కోసం ముందుకెళ్దాం. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 21వ వచనం. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం గల వారిని ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచాలి. మళ్ళీ మనం ఒకసారి 21వ వచ్చి మళ్ళీ ఒకసారి అందాను స్లోగా చదవండి, మళ్ళీ చదవండి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గల వారిని ఉండిన. చాలండి. మరియు గతకాలమందు అని దూరస్తులు అంట. గతకాలం అంటే మన పాత జీవితంలో మనం దూరస్తులు.
ఇంకేంటి, మన మనసులో విరోధ భావం. ఎవరితో విరోధ భావం అండి? దేవుని విరుద్ధ భావం లేదు. ఎందుకే మనకే దేవుడి మీద విరుద్ధం. దేవుడి విరుద్ధం కోరుకోవట్లేదు, కానీ మనుషుడే విరుద్ధ భావం పెట్టుకుంటున్నాడు. ఎలా సార్ అది? నేను ఇప్పుడు మీలో ఎవరైనా అడిగాను అనుకోండి, అంటే దేవునికి ఎందుకు విరుద్ధం పెట్టుకున్నారని, ఏమంటారు? అయ్యి బాబు మీకు గొప్పలండి, నేను దేవుడితో విరుద్ధం పెట్టుకోవడం అండి అంటాం. ఎవరికాలకి షాక్ అయ్యే న్యూస్ విరుద్ధ భావం పెట్టుకోవడం అంటే. అసలు విరుద్ధ భావం, దేవుడితో విరుద్ధ భావం మనిషి తన తెలియకోకుండానే పెట్టుకుంటాడు. వాస్తవానికి ఏంటంటే ప్రతి మనుషుడు కూడా, రక్షణ పొందిన వ్యక్తి కూడా రక్షణలో కొనసాగించకపోతే ఏమవుతుందంటే విరుద్ధ భావం పెట్టినోడే అవుతాడు. ఎలాగది విరుద్ధ భావం పెట్టుకుంటున్నాం? దుష్క్రియలు. ఇంకా మనం క్లారిటీగా చెప్పుకోవాలనుకుంటే ఆది కాండంలో ఆదాంకి దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మంచి చెడులు తెలివిచ్చే ఫలాలు ఉన్నాయి. ఇది తినని దాన్ని నేను ఇచ్చినట్టు వెళ్ళిపోతావు, నువ్వు పొలంలో ఏదైనా తిను, అక్కడ జీవవృక్షమైనా తిను, కానీ మంచి చెడులు తెలివిచ్చిన వృక్షం మాత్రం తినవద్దు అని చెప్పి దేవుడు తన స్వయంగా తన మాటతో చెప్పేశాడు. చెప్పిన తర్వాత తన శ్రేయోభిలాష చెప్పాడు. ఎలా చెప్పాడు? తనతో సహవాసం చేసిన బిడ్డగా చెప్పాడు, తను తయారు చేసిన తన కుమారుడిగా చెప్పాడు. లూకాసువార్త చూసుకుంటే ఆదాము నా కుమారుడు అంటాడు. అలాంటి వ్యక్తిగా కుమారుడిగా చెప్పిన ఆయన, శ్రేయోభిలాషగా చెప్పిన ఆయన, ఇలా చేస్తే ఇలా అవుతామని చెప్పిన ఆయన ఆదామే నమ్మలేదు. దేవుణ్ణి ఆదామే నమ్మలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారిగా లేకపోయినాను దేవుడు ఏంటంట నమ్మదగిన వారు అంట. మనం నమ్మదగిన వాళ్ళం కాదండి. ఎప్పటికీ దేవుడిని నమ్మదగిన వాళ్ళు, మనం నమ్మదగిన వాళ్ళం కాదు. ఎవరికి? దేవుడికి. ఎలా అంటే ఏదో విధంగా మనం పాపం చేస్తాం, మన స్వభావాన్ని మార్చుకుంటాం. వాస్తవానికి ఎవరైనా మనం చెప్పాలంటే దొంగతనం చేయొద్దని, వ్యభిచారం చేయొద్దని ఎవరికైనా మనం చెప్పాలా? చిన్నప్పటి నుంచి తెలియదా? ఎవరితో బూత్ మాట్లాడొద్దని చెప్పాలా? స్వభావంగానే తప్పు కదా, స్వభావపూర్వకంగానే తప్పు. నరుడు దేవుడు తన పోలిక తన స్వభావం ఇచ్చినప్పుడు స్వభావాన్ని మార్చేసుకుంటున్నాడు. తన స్వభావాన్ని మార్చేసుకుని ఆపైపోతున్నాడు. అలాగే ఇక్కడ ఆదాము ఏం చేశాడంటే తినద్దన్న మాట తన శ్రేయోభిలాషిగా తన తండ్రిగా చెప్తే దేవుడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు, దేవుడు నా దగ్గర సత్యం దాచేశాడు. అది ఎలా కలిగిందానికి మనసులో అంటే తన శ్రేయోభిలాషి ఎవరించుకున్నాడంటే అపవాదిని ఏం చేసుకున్నాడండి. అపవాది ఏం చెప్పాడు? దేవుడు అలా చెప్పాడా? చావనే చావరు అన్నాడు. 80% నిజం ఉంది, చావనే చావరు. అయితే దేవుని మాటలు మీరారు, అది చావరు. కానీ ఎలా చావరంటే భౌతికంగా చావరు, ఆత్మీయంగా చచ్చిపోతారు. సత్యానికి 1%, 1 కూడా కాదండి, 0.1, 0.9% మిక్స్ చేస్తే కొడుతుంది. మీరు 10 లీటర్లు నీళ్ళు తేండి, 10 లీటర్ పాలు తేండి, నేను అర స్పూన్ విషయం కలుపుతాను, మీ పిల్లలకి ఇస్తారా? ఎవరు కదా? దేవుడు కదా స్వభావం. ఇంత సత్యాన్ని పెట్టి స్వయంగా తను చెప్పిన తర్వాత, తన శ్రేయోభిలాషకు ఉన్న తర్వాత, తన తండ్రిగా ఉన్న తర్వాత ఎవరి మాట నమ్మాలి? తండ్రి మాట నమ్మాలి. ఆయన తన శ్రేయోభిలాషిగా ఉండవలసిన పొజిషన్లో అపవాది మాట నమ్మేశాడు. అంటే దేవుడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు, అంటే దేవునితో సమానంగా అయిపోయే భాగ్యాన్ని దేవుడు నా దగ్గర దాచేశాడు అని ఫీల్ అయిపోయి అని ఏమనుకున్నాడో తినేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది విరోధ భావం. ఎవరు పెట్టుకున్నారు విరోధ భావం? మనుషులే పెట్టుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ కొలసిలో చదివితే అయినప్పటికీ తాన ఎదుట నిర్దోషులుగా, దోషం లేని వారుగా నించోబెట్టడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా మార్గాన్ని స్థిరపరుస్తూ ఉంటున్నాడు. మార్గం అన్నదే స్థిరపరుస్తూ ఉంచాడు. ఎప్పుడంటే జగత్ పునాది వేయబడక ముందే మన పిల్లలు మన మీద విరోధ భావంగా ఏదైనా చేస్తే మనం కనీసం ఇంట్లోకి రానే 30 మంది అయితే. కానీ ఆయన ఏం చేశాడంట? చేతరని తెలిసి, మనం నమ్మదగిన వాళ్ళు కాదని తెలిసి ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడంట. అంటే నాకు వీళ్ళేలాగో వెన్నుపోటు పుడతారని తెలిసి కూడా ఆయన దాన్ని స్వీకరించాడు. అర్థం ఏంటంటే దాన్ని స్వీకరించి వీళ్ళకి మార్గాన్ని సరిపరిచాడు. ఎవరి కోసం అంటే తన కుమారుని అందు స్వాస్థ్యంగా తన కుమారుల కోసం, రాబోయే కుమారుల కోసం ఒక ఏర్పాటు అనేది చేశాడు. అందరూ పొందుతారంటే యేసుక్రీస్తు అనే శిష్యుడు అడుగుతాడు, ప్రభు రక్షణ పొందేవారు కొందరేనా అంటే కొందరే అన్నాడు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసిన మార్గం అందరికీ నచ్చదండి. ప్రాబ్లం ఏంటంటే నచ్చదు. ఇప్పుడు ఆదాంకి నమ్మలేదు కదా,
అలాగే అందరూ నమ్మరు. ఎందుకంటే కొత్త జనరేషన్ కదండి. ఆ చెప్పే ఎలా ఉంటాయంటే మనం బైబిల్లో ఉన్న వాక్యాలు తీసుకొచ్చి చూపిస్తాం కదా అంటే ఏదో మొదటి శతాబ్దంలో జరిగిందండి, ఇప్పుడు అది జరగలేదు కదండి, ఇప్పుడు కాలాలు మారినాయి అండి. మనం దేవుని టీచ్ చేస్తాం. ఆశ్చర్యం ఏంటంటే మనమే దేవునికి టీచింగ్ చేస్తాం. ఆయన మనం టీచింగ్ చేయాలనుకుంటే మనమే ఎదురుగా బోధిస్తాం ఆయనకి. అలా కాదు, ఇలాగైతే బాగుంటుందని. అందువలన ప్రాబ్లం. మనిషి పాపం ఎలా అయ్యాడంటే దేవునితో విరుద్ధ భావం పెట్టుకుని పాపం అయ్యాడు. రెండోదిగా మనం చూసినట్టయితే కనుక ఇంకో డౌట్ అందరికీ కూడా ఇక్కడ ఉండేది ఏంటంటే నార్మల్గా అంటే ఆదాం పాపం చేశారు కదండి, ఆదాం పాపమే మనకు కూడా కొనసాగబడుతుందని అంటారు చాలా మంది. అదే అంటారు, అతని జీన్స్ ఉంది, ఇది ఉంది, అదని అంటారు. కానీ మనం నీతిపరులం కాదండి. మనం ఒత్తుపోల్సింది ఏంటంటే ఎక్కడో దిక్కిన చిన్నప్పటి నుంచి కొడుకు కూడా ఖచ్చితంగా పాపం చేస్తాం. ప్రతి విషయంలోనే పాపం చేస్తాం. ఒక విషయం కాదు, ప్రతి విషయంలోనే పాపం చేస్తాం. అయితే మనుషులు దాన్ని అంగీకరించలేక ఆదాం మీద చేస్తూ ఉంటారు. అయితే రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. 5:12 రోమ 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి ప్రాప్తమైంది. అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి ప్రాప్తమైందండి. పాపం చేస్తే చచ్చిపోతామని నియమం ఎక్కడదండి? ఇదే రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటది. మొదటి వచనంలో పాపం మరణ నియమం అని ఉండదు. పాపం చేసేవాడు చచ్చిపోవాలనే నియమం ఎక్కడది? ఆదాం దగ్గర నుంచి వచ్చింది. ఇది పాపం ఎంటర్ అయినప్పుడు వచ్చింది. ఆ నియమం కొనసాగించింది ఎవరు? మనుషులే. ఆదాం కాదండి, ఆదాం రక్తం కాదు, మనమే కొనసాగబడుతుంది. ఎలా అంటే పాపం చేసి పాపం అవుతున్నాం. ఆదాముని పోలి ఆదాం ఎలాగైతే విరుద్ధ భావం పెట్టుకున్నాడో అలాగే మనం కూడా విరుద్ధ భావం పెట్టుకుని పాపం చేసి పాపలు అవుతున్నాం. వాస్తవానికి అందరి దగ్గర మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన ఒక కామన్ రీజన్ గా మనం విరుద్ధ భావం పెట్టుకుంటాం అనడానికి కామన్ రీజన్ గా ఉంటాం. ఏంటంటే యేసుక్రీస్తుతో ఇంకా భూమి మీద ఉన్నప్పుడు అని ఒక మాట అన్నాను. ఏమన్నానంటే నేడు ఏం తిందుము ఏం తాగుదుము అని చింతపడద్దు, ఆయన్ని కూడా దేవుడు ఇస్తాడు, మొదట ఆయన నీతిని అని రాజ్యాన్ని ఇస్తాం. కానీ నేడు మన చింత ఏంటంటే మెయిన్ ఏం తింటున్నాము ఏం తాగుతాం అన్న చింతే కదా. అంటే దేవుని మాటను పక్కన పెట్టుకుని మనం ఏంటంటే ఆయన మీద అనుకోలేకపోతున్నాం. మనకున్న బలహీనతల వల్ల, మనకున్న ఇబ్బందుల వల్ల మేము దాని మీద అనుకోలేకపోతున్నాం. మన సొంత దారి మనం ఎత్తుక్కుంటూ ఉంటాం. అలా ఒక రకంగా పాపం అవుతుంది. అంటే మనిషి పాపం చేసి పాపం అవుతున్నాడు, విరోధ భావం పెట్టుకుంటున్నాడు దేవునితో. అది ఒక కోణం. అయితే ఇంకోటి ఏంటంటే రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. 14వ అధ్యాయం 23వ వచనం రోమిల్ రాసిన పత్రిక. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తిను గనుక దోషి అని తీర్పునుంది. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాసం మూలంగా కానిది పాపం. మీ అందరికీ కూడా కంటట వాక్యాలు ఇవన్నీ కూడా. విశ్వాసం కానిదేదో అది పాపం. ఇంకేమన్నదంటే జారత్వం పాపం, సకల దుర్నీతి పాపం, మేలైన చేసి ఎరుగు అలా చేయకపోతే పాపం, ఇలా చెయ్యాలి అని తెలిసి కూడా అలా చేయకపోతే పాపం, ఇంకా ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇలాగా ఒక 20 లిస్ట్ ఉందండి. 20 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఈ అందరికీ తెలిసినయే. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దీంట్లో మెయిన్ ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం పాపం, మేలైనది ఎరిగి అలా చేయకుంటే పాపం. మేలైన విధానం మనకు తెలుసు, కానీ కొన్ని కట్టడ వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల మనం చేయలేము. దానికి కూడా పాపం. అంటే మనుషుడు ఏదో విధంగా ఎక్కడో దిక్కిన పాపంలో పడుతున్నాడు. పడుతున్న వ్యక్తికి మనసు ఎలా ఉంటుందంటే దోషారోపణ చేస్తూ ఉంటాడు. మన రక్షణలో లేము అని తెలియడానికి పక్కన వచ్చి చెప్పాల్సిన అవసరం లేదండి. బ్రదర్ మీరు రక్షణలో లేరు అని చెప్పాల్సిన అవసరం లేదు, అలా చెప్పకూడదు. ఒకరి మనసాక్షిని మనం ఎత్తి చూపించడానికి అవకాశం లేదు. దేవుడు అవకాశం మనిషికి ఇవ్వలేదు. నువ్వు దోషివి, నువ్వు రక్షణలో లేవు అని చెప్పడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎవరి కాలు పరిశీలించుకోవడానికి మనస్సాక్షి అన్నది లోపల పెట్టేశాడు. ఎప్పుడైతే మనం దోషివి అని తెలిస్తే మనస్సాక్షి ఏమవుతుందంటే దోషారోపణ గురవుతూ ఉంటుంది. వాస్తవానికి ఒక దానికి నెంబర్ 1 ఉదాహరణ ఏంటంటే నేడు మనం చచ్చిపోతే
ఇంకో గంటలో ఇంకో 2 గంటలు చచ్చిపోతే మనం పరలోకం వెళ్తామా? పరలోకం వెళ్ళము అన్నప్పుడు అదేం రక్షణ? పరలోకం వెళ్ళము అన్నప్పుడు అదేం రక్షణ? ఇప్పుడు చనిపోతే తిరిగి వెళ్ళిపోతాను సార్ నేను ఖచ్చితంగా, డ్యామ్ షూ, నేను రక్షణలో ఉన్నాను అని అర్థం. నేను చనిపోతే పరలోకం వెళ్ళను అన్నప్పుడు దానికి రక్షణకి ఇంక మీనింగ్ ఏంటి? రక్షణకి ఇంక మీనింగ్, రక్షణ దేనికి? చచ్చిపోతే పరలోకం వెళ్ళడానికి రక్షణ. అప్పుడు చచ్చిపోతే నేను పరలోకం వెళ్ళను అని నువ్వు రూఢిపరిచేసుకున్నప్పుడు నువ్వు రక్షణలో లేవని అర్థం. అప్పుడు భయం అన్నది ఏర్పడుతుంది. దాన్ని అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో మరణం యొక్క బలం గలవాడిని అని చెప్పి 10వ అధ్యాయం అనుకుంటాను. 10వ అధ్యాయం చదవండి. 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైన ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవాని అనగా అపవాది మరణం ద్వారా నశింప చేయటం జీవితకాలం మరణ భయం చేత దాస్యంలోకి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాల్గొనాలి. మరణ భయం గలవారిని అంటే దాస్యంలో లేని వాళ్ళు అన్నాడు. అంటే మరణ భయంలో ఉన్నామంటే ఇంకా ఎక్కడ ఉన్నామంటే అపవాది కట్టడిలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ఆ మరణ భయం ఎవరికి ఉంటుంది అంటే రక్షణలో లేని వరకు ఉంటుంది. అప్పుడు దేవుడు గేట్స్ ఓపెన్ చేశాడు అనమాట. అప్పుడు దేవుడు మార్గాన్ని, అది ఈ మార్గం నీకు ఎప్పుడు మనుషులు పాపం చేసి తొలగిపోయినప్పుడు కాదు, ఈ మార్గం ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే. కానీ ఈ మార్గం అలా నలిగిపోయే వ్యక్తికి, మరణ భయంతో కిటకిటలాడిపోయే మనిషికి జీవవృక్షం కింద ఒక మార్గం, జీవము మార్గంలో నేనే అన్నారు యేసుక్రీస్తు వారు. అలా ఒక మార్గాన్ని నిలబెట్టాడు దేవుడు. అందులో మనం ఉన్నామా? నేడు నెక్స్ట్ ఫస్ట్ భాగం ఏంటంటే రక్షణలో లేమన్న సంగతి మనం అడగాలి. ఈ వాక్యాల ద్వారా మనం రక్షణలో ఉన్నామో లేదన్న విషయం మనకు తెలిసిపోద్ది. అయితే ఇప్పుడు రక్షణ మార్గాన్ని మనం ఆశ్రయించామా అన్న సంగతి ఇప్పుడు చూద్దాం. ఆ మార్గం గురించి మనం అవుట్లైన్గా చూస్తాం ఈరోజు. లోపలికి డీటెయిల్గా అసలు మార్గం ఏంటి అన్నదానికి తర్వాత భాగంలో మనం చూసుకుంటాం. ఇప్పుడు ఎవరు చెప్పాలనుకున్నాం? రక్షణ మార్గం ఎవరు ఏర్పరచాలి, ఎవరు చెప్పాలి, ఎవరు రిలీవ్ చేయాలి? దేవుడే రిలీవ్ చేయాలి. వాస్తవానికి నేడు 100కి 90% మెంబర్స్ ఫెయిల్ అయిపోయేది ఇక్కడే. 100కి 90% క్రిస్టియన్స్ ఫెయిల్ అయిపోయేది ఇక్కడే. ఇక్కడ బాగుంటే సంఘం అంతా ఒకే తాటిని ఉంటుంది. ఇక్కడ బాగుంటే నేడు క్రైస్తవ సంఘాలు అనుకున్న ప్రతి ప్లేస్లోని, మీ ప్లేస్లోనే కాదు, మారుమూల ప్రాంతాల్లో అయినా సరే, ఐలాండ్స్లో అయినా సరే ఒకే మార్గంలో ఉంటాయి. ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మొత్తం అన్ని చోట్ల తప్పుతున్నారు. ఎక్కడంటే రక్షణ మార్గాన్ని ఎత్తుకునే దగ్గర ఫెయిల్ అయిపోతున్నారు. వాస్తవానికి నేను ఈరోజు ఆదివారం ఆరాధన చేయాలని ఎవరైనా చెప్పాలి? ఎవరికైనా క్రైస్తవుడికి చెప్పవలసిన లేదు. రక్షణలు లేవు అన్నప్పుడు బాప్తిజం పొందాలి ఎవరైనా చెప్పాలా? ఇవన్నీ ఏంటంటే బుల్ పాయింట్స్. క్రైస్తవుడు బాప్తిజం పొందాలి, అందరూ బాప్తిజం పొందితేనే రక్షణ. అందరికీ తెలుసు. క్రైస్తవుడు ఆరాధన చేయాలి, ఆదివారం చేయాలి, అందరికి తెలుసు. కానీ ఎలా చేయాలి ఆరాధన? ఆరాధన చేయాలి, అందరూ చేయాలి. ఎలా చేయాలి తెలియదు. దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటులోకి రారు. వాళ్ళ ఇష్టం. ఇలా కాదు అలా అంటే అన్ని రాయరండి బైబిల్లో, అన్ని రాస్తారండి. ఒకళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పొలి దొంగని రాశారండి బైబిల్లో అడిగారు. అంటే మనిషి దేవునికి బోధించే టైప్లోకి అయిపోయాడండి ఇప్పుడు మనిషి. ఇప్పుడు లేరు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. అందుకని ఏమన్నారంటే యేసుక్రీస్తు వారు నమ్మిన వారు బాప్తిసం పొందుతారు, నమ్మని వారికి శిక్ష అంటారు. నమ్మని వారి సంఖ్య ఉంది, సంఖ్య ఉంది కాబట్టి నమ్మని వారి గురించి ప్రస్తావన జరిగింది. అంతేకాదు ఇంకో విషయం యేసుక్రీస్తు తెలియజేస్తూ ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు నన్ను? ఆయన వచ్చేటప్పుడు అంట నీ పేరు నేను బోధించలేదా, నీ పూరెడ్డి నేను రక్షణ పొందలేదా, నీ పూరెడ్డి నేను ఇది చేయలేదు, అది చేయలేదు అంటున్నాను. నేను చెప్పిన మార్గంలో చేసావు నువ్వు, నా తండ్రి ఏర్పాటు చేసిన మార్గంలో చేసావా నువ్వు? అక్రమంగా దూరావు కదా అంటున్నాను. అక్రమం అంటే ఏంటంటే క్రమంలో లేనివాడిని అక్రమం అంటారు. క్రమం లేనివాడిని ఏమంటారు? అక్రమమే అంటారు. అక్రమంగా దూరాడరా అంటారు. అక్రమంలో ఉన్నవాడిని ఏమంటారు? క్రమంగా ఉన్నాడరా అంటారు. అంతేనండి. అక్రమం చేసే వాళ్ళు అని అన్నారంటే అర్థం ఏంటంటే మీకు క్రమంలో లేరురా దాని అర్థం.
అంటే క్రమంలో లేని వాళ్ళందరినీ ఏమంటారంటే దేవుడు అక్రమం చేసే వాళ్ళరా అంటారు. కాబట్టి మనం క్రమంలో ఉన్నామా లేదన్నదే మనం ప్రశ్న చేసుకోవాలండి. ఇప్పుడు ఎవరు రిలీవ్ చేయాలంటే దేవుడు రిలీవ్ చేయాలి. కాబట్టి మొదట యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూద్దాం. యోహాను సువార్త 3:4 నికోదేమని అధిపతి. వాస్తవానికి అతను పండితుడు, ముసలివాడు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. నికోదేము 4 చూద్దామండి. యోహాను సువార్త. అందుకు నికోదేము ముసలి వాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? 3 చదవండి. అందుకే యేసు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ముందుగా మనం చూసినట్టయితే కనుక 2 చూసినట్టయితే కనుక ఆ రాత్రి వేళ వస్తూ ఉంటాడండి. నికోదేమైన వ్యక్తి, నికోదేమైన పండితుడు, ముసలివాడు, అనుభవం ఉన్న వ్యక్తి. 30 సంవత్సరాలు ఇంకెంత 60 ఉండొచ్చేమో సుమారుగా. 30 సంవత్సరాలకు వెళ్ళిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వచ్చి బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీకు నిశ్చయంగా చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే నికోదేము తన విశ్వాసాన్ని వెల్లడపడుతున్నాడు. ఎవరైతే స్వయంగా క్రీస్తు ఎదుటే నికోదేము తన విశ్వాసం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని ఎదుగుతాను. ఎందుకంటే నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు నిజంగా దేవుని దగ్గర వచ్చినోడువే. ఈ విశ్వాసం సరిపోద్దా? నువ్వు విశ్వాసం సరిపోద్దా వెళ్ళిపోవడానికంటే కింద అంటున్నాడు. ఒకడు కొత్తగా జన్మింతే కానీ నికోదేమో నువ్వు ఏదో అనుకుంటున్నావు, కానీ నువ్వు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మింతే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేవు. దేవుని రాజ్యం చూడడం అంటే బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుని రాజ్యంలోకి చేరబడతాడు. దేవుని రాజ్యం ఉన్నదనే విషయమే తెలియకపోతే జరిగినాయి ఈ విషయాలు, గ్రంథంలో కూడా జరిగినాయి. అటువంటి పరిస్థితి కూడా జరిగినాయి. అది కూడా చూద్దాం. అయితే కిందకి వస్తూ ఉంటే కనుక యేసుక్రీస్తు ఇంకా తెగ తెలియజేస్తున్నారు. 14 అరణ్యంలో మోషే సర్పంను ఎలాగో ఎత్తనో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆయన మీద విశ్వాసం ఉంచే వారు అందరూ కూడా రక్షించబడినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడు. అంటే ఎత్తబడకపోతే రక్షణ లేదా? మనుష్య కుమారుడు ఎత్తబడకపోతే రక్షణ లేదా? అరణ్యంలో ఎలాగైతే మోషే ఇత్తడి సర్పను ఎత్తాడో అలాగా మనుష్య కుమారుడు ఎత్తబడతాడో, ఆ ఎత్తబడిన మనుష్య కుమారుని చూసి విశ్వాసం పొందినవాడు, నమ్మినవాడు రక్షించబడతాడు. ఎత్తబడిన యేసుక్రీస్తు అని చూడడం ఏంటి? ఇక్కడేమో ఆల్రెడీ యేసుక్రీస్తు వారే, ఆల్రెడీ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆయనే, ఆల్రెడీ దేవుడి దగ్గర వచ్చామని నమ్మేశాడు. ఎత్తబడిన ఆయన మీద విశ్వాసం చూడండి, విశ్వాసం పడడం ఏంటి? ఇంకా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారే చెప్పాలి, మనం చెప్తే అవదండి. యేసుక్రీస్తు వారే చెప్పాలి. నెక్స్ట్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుని కుమారునిగా పుట్టిన వారి యందు అంతేనా యేసుక్రీస్తు చెప్పాడు. ఏమని చెప్పారంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమలో లోపం లేదు, లోకాన్ని అంతటిని ప్రేమించాడు. తన ఇజ్రాయెల్నే కాదు, లోకాన్ని అంతటిని ప్రేమించాడు. ప్రేమలో లోపం లేదు, మనం చెప్పడానికి అర్హత లేదు. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడి అండి. అద్వితీయ కుమారునిగా పుట్టినవాడి అంటే ఆయన పుట్టిక గురించి తెలియజేస్తాడు. దేవుడు ఎలాగ నియమించడం విషయం గురించి తెలియజేస్తున్నాడు. పుట్టినవాని విశ్వాసం నచ్చింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అంటే అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచాలి. అంటే యేసుక్రీస్తు అనాది కాలంలో ఇలా విశ్వసిస్తాను చెప్తారు. అనాది కాలంలో పరలోకంలో ఎలా ఉన్నారండి, నేను ఎలా విశ్వసిస్తాను. ఎలాగా అయితే ఆయన భూమి మీద పంపించాడో అలాగే విశ్వసించాలి. ఏ విధంగా విశ్వసించమని చెప్పాడో ఆ విధంగా విశ్వసించాలి. మోషేకి ఆజ్ఞాపిస్తూ ఇత్తడి సర్పాన్ని చేసి, మోషే ఇలా పట్టుకో, ఎవరెవరైతే దీన్ని చూస్తారో వాళ్ళందరూ కూడా నిదానం చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతాను. నేను మోసే లాంటి సర్పాన్ని కూడా చేస్తాను.
అవుతుందా? సేమ్ అసలు మారదు, అసలు మారదు. అది అవునప్పుడు ఇది అవ్వదు. యేసుక్రీస్తు ఎలాగైతే సిలువ వేయబడ్డాడో, ఏ స్టేటస్లో సిలువ వేయబడ్డాడో, ఏ నింద బట్టి సిలువ వేయబడ్డాడో అది జరిగితేనే నిత్యజీవం. ఊరికనే 16 రోమియోలు రాసిన పత్రిక చేస్తారండి. ఏమన్నారంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుని హృదయమాన్ని విశ్వసించిన వాళ్ళ రక్షించబడతారు. ప్రభు అని ఒప్పుకోవడంలో ఏంటి? నేను చెప్తాను, అతను అందరూ చెప్తారు యేసుక్రీస్తు ప్రభు అని. ఒప్పుకోవడంలో ఏంటి అన్నది, అలా ఎలా నియమించాడు అన్నది మనం చూడాలి. ఎలా నియమించాలని మనం డీటెయిల్గా తర్వాత భాగంలో చూస్తాం. ఒక్కోటి ఈరోజు ఈ కన్ఫ్యూజన్స్ అన్ని బయట తీస్తున్నాం అనమాట. ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ పడ్డారు అన్న విషయాలన్నింటినీ మనం బయట తీసి చూస్తాం. ఈరోజు మొదటగా ఆయన నియమించిన క్రీస్తుని మనం నియమించిన ప్రకారం చూడాలి. నియమించిన ప్రకారం చూస్తేనే రక్షణ. నియమించిన ప్రకారం కాకోకుండా నా మార్గంలో విశ్వసిస్తే కనుక డివియేషన్ వస్తుంది, సంఘంతో కలలేని విషయాలు వస్తాయి, సంఘంతో ఏకీపించే విషయాలు వస్తాయి. ప్రకటింపబడిన క్రీస్తు ప్రకటింపబడ్డు, వేరొక క్రీస్తు ప్రకటించబడతాడు. ఇంకో విషయం తెలియజేశారండి. కొరింథీయులు రాసిన పత్రిక అనుకుంటా, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక, 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు వారి గురించి సహించుకుంటారు. ఎన్ని చెప్పాడండి ఇక్కడ? 4వ అధ్యాయం 11వ వచనంలో ఎక్కడ తప్పుతుందంటే నియమింపబడిన క్రీస్తుని ప్రకటించుకోకుండా ఇంకో క్రీస్తుని ప్రకటిస్తే, క్రీస్తే పేరు క్రీస్తే, ఆ ప్రకారంగా ప్రకటించకపోతే, నియమించిన ప్రకారంగా ప్రకటించకపోతే దాన్ని ఏమన్నాడంటే మరో క్రీస్తు అన్నాడు. మరో క్రీస్తుని ప్రకటిస్తే ఏమొద్దంటే మరో విశ్వాసం వస్తుంది. మరో విశ్వాసం వస్తే ఏమొద్దంటే మరో ఆత్మ వస్తుంది. ఏ ఆత్మ అంటే అది కూడా దేవుడే ఏర్పాటు చేసిన ఆత్మే, దురాత్మ. ఎవరికి ఏర్పాటు చేసాడంటే మనం దీన్ని సమూయేలు గ్రంథంలో కూడా చూస్తాం. ఎవరికంటే సౌలుకి దురాత్మ ఒక ఆత్మ ఉన్నదంటే ఆత్మ పంపిస్తాను, నేను మోసం చేస్తాను, పంపించడానికి అవకాశం అంటే దేవుడు మోసం చేసే ఆత్మను పంపించాడు. అంటే వేరే ఆత్మను పొందుతారు. విశ్వసించకపోతే, చూడవలసిన విధంగా యేసుక్రీస్తుని చూడకపోతే వేరే ఆత్మ పొందుతారు, వేరే బాప్తిస్మం తీసుకుంటారు, వేరే విశ్వాసం వస్తుంది. ఇదంతా డివియేషన్ కాదా? దేవుడు ఏర్పాటు చేసిన కొలనులకి మన కొలనులకి డివియేషన్తో కనిపించట్లేదా? డివియేషన్ ఇది డివియేషన్ కాదా? దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని డివియేషన్ కనుక అనిపించట్లేదా? వేరే విధంగా అనలేదా? మనం మామూలుగా ఆలోచించిన ఎవరికైనా అర్థమవుద్ది కదా. దేవుడు ఈ మార్గాన్ని ఏర్పడుతుంది, నువ్వు ఇలా వెళ్తానండి అర్థమవుతుంది కదా. మామూలుగా ఆలోచించుకుని అర్థమవుతుంది ఎవరికైనా. ఇంకా యోహాన్ గారు చెప్తున్నారు, అపోస్తులు చెప్తున్నారు, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. మనం ఈరోజు ఎవరెవరు ఏం చెప్పారు, ఎవరెవరు ఎలా విశ్వసించాలని చెప్పారో అది చూద్దాం. ఎలా విశ్వసించాలో తర్వాత భాగంలో చూద్దాం. యేసు దేవుని కుమారుడే క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమున నిత్యజీవం పొందినట్లును ఏ రాయబడిను? యోహాను సువార్త పత్రిక మొత్తం సువార్త మొత్తం 22 వచనాలండి, 21 అధ్యాయాలు రాయబడింది. ఎందుకంట యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు నిత్యజీవం పొందినట్లును రాయబడింది. ఆ యోహాను సువార్త ఒక్కటి చదివితే మనకి అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుందండి. 20:31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు, నమ్మి జీవనం పొందినట్లు ఈ రాయబడింది. దీని గురించే ప్రస్తావిస్తూ యోహాను సువార్త మొత్తం కూడా యోహాను అన్న వ్యక్తి యేసుక్రీస్తుతో అతి సన్నిహితంగా, అతి హృదయం కలవబడిన వ్యక్తి అన్నమాట యోహాను గారు. అందుకని ఇంత క్లారిటీగా రాయగలిగారు. అందరూ కూడా ఆయన జన్మం గురించి, ఆయన పుట్టుక గురించి రాస్తే ఆయన ఆదిలో ఏమున్నాడో రాశాడు. అంటే ఆ విధంగా యేసుక్రీస్తుని చూడగలిగాడు యోహాను రాసిన సువార్త. అది ఆయన విశ్వాసం. ఆయన విశ్వాసమే కాదు, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ఇది కరెక్ట్ అన్నాడు. ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు ఇది కరెక్ట్ అన్నాడు. అదేం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం
యోహాను సువార్త 3 కదండి, 1వ అధ్యాయం 29వ వచనం, అన్నాడు 49వ వచనం, 49వ వచనం. నతానియేలు ఉమ్, బోధకుడా, ఉమ్, నీవు దేవుని కుమారుడు, ఉమ్, ఇశ్రాయేలు రాజు అని ఉమ్, ఆయనకు ఉత్తరించాడు. ఉమ్, అందుకు యేసు, ఉమ్. ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పుకున్నందువల్ల నువ్వు నమ్ముచున్నావా? 47 చదివితే కనుక నువ్వు నిజమైన ఇజ్రాయేలు అన్నాడు. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, అతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నిజమైన ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటండి? నిజమైన ఇజ్రాయేల్కి అబద్ధమైన ఇజ్రాయేల్కి నిజమైన క్రైస్తవుడికి అబద్ధమైన క్రైస్తవుడికి పెద్ద డిఫరెన్స్ లేదు. నిజమైన ఇజ్రాయేల్ ఏం చేస్తూ ఉంటే లేఖనాలు పరిశీలిస్తూ ఉంటాడు. ఆ కాలంలో లేఖనాలు ఎరక్కే కదా ఆయన సిలివేసింది, లేఖనాలు ఎరక్కే కదా ఆయన సిలివేసింది. లేఖనాలు ఎరుగుంటే ఆయన సిలివేద్దురా? ఎదురు కాదు, లేఖనాలు ఎరక్క సిలివేశారు. లేఖనాలు ఎరిగి ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. 45 నుంచి చెబుతాను. ఫిలిప్పు నతనీయును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిని, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. ఆపండి బ్రదర్. ఎక్కడంటే ఆయన ఫిలిప్ అంట నతనీయులు కనుగొన్నాడంట. అంటే నతనీయులు ఎవరు కాదు, అతని ఫ్రెండ్. కనుగొని ఏం చెప్తున్నాడంటే సువార్త చెప్తున్నాడు. అతని ధర్మశాస్త్ర ఉపదేశకుడు వాస్తవానికి ఏం చెప్తున్నాడంటే సువార్త చెప్తున్నాడు. ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, సువార్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంట? మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో అతన్ని నేను కొనుక్కుంటుని, అతను ఎవడో కాదు, ఎవడో కాదు, యోసేపు కుమారుడు అంట. నువ్వు ఎక్కడో మిస్టేక్ అయ్యావు. యోసేపు అని పేరేంటి? ఫిలిప్పు, నువ్వు ఎక్కడో మిస్టేక్ అయ్యావు. అతను యోసేపు కుమారుడు ఏంటి? రావాల్సింది యోసేపు కుమారుడు కాదు కదా, రావాల్సింది ఎవరు? దేవుని కుమారుడు రావాలి. నువ్వు యోసేపు కుమారుడు అంటే అడ్రస్ తప్పు, అంటే అడ్రస్ తప్పు, నువ్వు ఏదో అక్కడ తప్పు చెప్తున్నావు అని చూడడానికి వెళ్ళాడు. చూడడానికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు మనిషిని చూసి హృదయం చూసి చెప్పేసి ఆయన ఇతను నిజమైన ఇజ్రాయేలీయుడు. ఎలా అంటే గ్రహించగలడు, ఇది నిజం ఇది అబద్ధం గ్రహించగలిగిన వ్యక్తి నతనీయుడు. ఎందుకంటే అతను లేఖనాల మీద ఉన్న ప్రాముఖ్యత, లేఖనాల మీద ఉన్న గ్రిప్, లేఖనాల మీద ఉంచిన విశ్వాసం. అతను లేఖనాలను అనుసరించుకుని మాట్లాడతాడు. దాన్ని అనుసరించి మాట్లాడిన మాట విశ్వాసాన్ని, తన విశ్వాసాన్ని బయట చెప్తున్నాడు. ఏంటంటే బోధకుడా, నతనీయులు బోధకుడా, నీవు దేవుని కుమారుడు, నిజమే ఇజ్రాయేల్ రాజు. ఈ మాట సాధారణ వ్యక్తి చెప్పలేడు. నేడు క్రైస్తవులు చెప్పలేదు ఈ మాటలు అనుకోండి. దేవుని కుమారుడు ఇజ్రాయేల్ రాజు ఒక్కటేనా? అక్కడ అంటే ఎవరికి ఉంది? నతనీయునికి ఉంది. అంటే అంతలా ఆయన చూసినట్టునే ఎదురు చూసిన చూపుకి ఆయన చూసిన పర్సన్కి సింక్ అయినా క్లారిటీగా డెలిబరేట్గా ఓపెన్గా ఒప్పేసుకుంటాడు. ఇజ్రాయేల్ రాజు దేవుని కుమారుడు, అది విశ్వాసం. ఎవరు చెప్పారు? ఇది అపోస్తులు చెప్పారు. అపోస్తులు చెప్పారు. దేవుడు యేసుక్రీస్తు వారు రూఢిపరిచారు. ఎస్, కరెక్ట్, రూఢిపరిచారు. ఇప్పుడు ఇంకా మనం చూసినట్లయితే కనుక 2 పేతురు రాసిన పత్రిక పేతురు గారు చెప్తున్నారు, వాళ్ళ విశ్వాసం మన విశ్వాసం, అపోస్తుల విశ్వాసం మన విశ్వాసం ఒకటే ఉండాలని చెప్తున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయండి. మా వలనే విశ్వాసం, ఒక్కొక్కరికి ఒక విశ్వాసం ఉన్నది. మా విశ్వాసం ఉంటుంది కదా, మీ విశ్వాసం కదా సెట్ అవుతుంది. మేము ఎలా నమ్ముతాం, మీరు ఎలా నమ్ముతారు, సెట్ అవుతుంది. మా విశ్వాసం ఇదని, మీ విశ్వాసం ఇదని, సెట్ అవుతుంది. మా వలనే మీ విశ్వాసం అంటే అపోస్తుల విశ్వాసం మన విశ్వాసం ఒకటే ఉండాలి, ఒకటే విశ్వాసం. ఎందుకు ఇంత ఇంకా క్లారిటీగా గ్రంథం కూడా చాలా పక్కాగా ఖండితంగా అంటారు చూడండి, పకడ్బందీగా అలా రాయించారండి. పకడ్బందీగా రాయించారు. ఎలా రాయించారంటే ఎఫెసీయుల పత్రిక ఒకసారి చెప్తాను 4వ వచనం. పెద్దగా చెప్పారు కదా, మా వలనే మీ విశ్వాసం అన్నాడు కదా, అంటే మేమేం విశ్వసించామో మీరు అదే విశ్వసింటున్నారు కాబట్టి మీరు
ధన్యులు అని చెప్పుకుంటూ వచ్చి ఎఫ్ఎస్సీలో పేతురు గారు పౌలు గారు రాస్తూ వాళ్ళకి ముందే తెలుసండి ఇటువంటి వస్తాయని దేవపరిశుద్ధాత్మ, అందుకనే ముందే ఆయన్ని కూడా ఆయన భద్రపరిచి సాయం చేశారు. లెవెన్ సెవెన్ తర్వాత పై నుంచి వద్దాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఎలాగ నియమించను మొదటి నుంచి చదివితే తెలుస్తుంది. చదువుదాం. ఇక్కడ ఏమంటున్నాడు? మనమందరము విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి. సంపూర్ణ పురుషులు అవ్వాలంటే సంపూర్ణ పురుషత్వం పొందుకోకుండా మన రక్షణ సంపూర్ణతలో ఉండదు. సంపూర్ణ పురుషత్వం ఎప్పుడు వస్తుందంటే సంపూర్ణమైన విశ్వాసంలో ఉన్నప్పుడు, ఒక్క విశ్వాసంలో ఉన్నప్పుడు, ఒక్క ఆత్మను ముద్రించబడినప్పుడు, ఒక్క బాప్తిసం పొందినప్పుడు, ఒక్క ప్రభువును విశ్వసించినప్పుడు అన్నది. ఇలాగ నియమించినప్పుడు ఎలా నియమించాడు? యేసుక్రీస్తు వారిని ఇలా నియమించాడు అన్నాడు. ఎలా నియమించడం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యం కాపాడుకున్నట్లు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. ఒకటే నిరీక్షణ. ఇంకా ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మం ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. ఎన్ని ఉన్నాయండి? ఒక్క ప్రభువే, ఒక్క విశ్వాసమే, ఒక్క బాప్తిస్మే. నియమించబడిన బాప్తిస్మం ఒకటే. వాస్తవానికి బాప్తిస్మం ఎన్నైనా ఉండొచ్చు. నియమింపబడిన బాప్తిస్మం ఒకటే, నియమింపబడిన క్రీస్తు ఒకటే, నియమించబడిన ప్రభు ఒకటే, నియమించబడిన విశ్వాసం ఒకటే. ఈ విశ్వాసంలో ఉంటేనే సంపూర్ణ పురుషత్వం, సంపూర్ణ పురుషత్వంలో ఉంటేనే క్రీస్తులో ఉన్నట్టు. క్రీస్తుని ఇలా విశ్వసించాలని నియమించబడ్డారు. ఎప్పుడు వరకు అంటే మనందరం కూడా విశ్వాస విషయంలో ఏకత్వం వచ్చే వరకు కూడా. విశ్వాస విషయంలో ఏకత్వం వస్తే ఇంకేంటి నెట్గా మనకి పరలోకం. అదే నియమించింది ఎవరంటే దేవుడే. మనం దాన్ని మార్చడానికి కావడం. ఇలా కదండి, అలా కాదు కదండి, ఇలా కదండి అంటే సెట్ అవుతుంది. నియమించి పక్కడ్బందీగా ఒకటే మీ విశ్వాసం మా విశ్వాసం అని చెప్పి ఒకటే అని ఎందుకు చెప్పారంటే డీవియేషన్ రాకూడదని ముందుగానే అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడే కాదు, ముందు కూడా ఏమని చెప్పాడు? 2 కొరింథీ పత్రికలో ఏం చెప్పాడు? నేను ప్రకటింపబడిన క్రీస్తు కాక మరో క్రీస్తు ఎవరైనా ప్రకటిస్తే ఏమవుద్దంట? పొందకూడని ఆత్మ పొందుతారు, పొందకూడని బాప్తిసం పొందుతాడు. అంటే నియమింపబడిన క్రీస్తున్నాడు. ఎక్కడ నియమింపబడి? జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడ్డాడు. 1 పేతురు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. దాన్ని చెప్తున్నాగా తీయట్లేదు. రూఢిపరచుకోవడానికి ఒకసారి చూపించి 1 పేతురు రాసిన పత్రిక 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ ఆ మూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను. జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిపోయాడు. నియమించబడిన క్రీస్తుని విశ్వసించాలి. దేవుడు ఎలా నియమించాడు అలా విశ్వసించవలసిన అవసరం ఉంది. జగత్తు పునాది వేయబడక ముందే అంటే నేటికి ఎన్ని సంవత్సరాలు అండి? 4000 సంవత్సరాలు అయిపోయినాయా? 6000 సంవత్సరాలు అయిపోయినాయి. 6000 సంవత్సరాలకి అంటే గ్రంథం రాయడానికి ఏమో 1600 సంవత్సరాలు అయింది. 1600 సంవత్సరాలు నియమింపబడిన క్రీస్తు గురించి రాసి ఇలా విశ్వసించమని క్లోజ్ చేస్తే బుక్ని మన కబుర్లు చల్తాయండి. నియమింపబడిన క్రీస్తు నియమించేసి ఆ నియమబడిన క్రీస్తు దేవుడు ఆది కాలం నుంచి కూడా చూపించుకుంటూ వచ్చాడు. క్రమవిధిగా చూపించుకుంటూ వచ్చాడు. చూద్దాం, నెక్స్ట్ వీక్ చూద్దాం ఎలా చూపించుకుంటూ వచ్చారని. ఎలా నియమించాడో చూపించాడు. అలా చూపించినప్పుడు మన కబుర్లు చెల్తాయా? మన ఉద్దేశాలు చెల్తాయా? మన ఆలోచనలు చెల్తాయా?
మన చెల్లవు కదా. ఇంత 600 సంవత్సరాలు మనం ఏదైనా ఒక గంట పని చేసిన తర్వాత మనకి ఈ పని లెక్కాలంటే నచ్చదు. 600 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాయని మాటను కొట్టేసి మన విశ్వాసం వెళ్ళిపడితే మనం ఎంత తప్పు చేస్తున్నాం మనకు అర్థం అవ్వాలని. మనం తప్పు చేయట్లేదని మనం అనుకుంటున్నాం. ఆయన ఏర్పాటు చేసిన మార్గం నిలిచి ఉండకపోవడమే తప్పు అసలు. అదే భయంకరమైన పాపం. తెలిసి కూడా కొనసాగబడడం ఇంకా పాపం. అది మనం గ్రహించాలి. ఇప్పటికేం చూసాం? నిమ్మిబడిని క్రీస్తు ఒకరు ఉన్నారు, నిమ్మిబడిని క్రీస్తు ఒకరు ఉన్నారు. యేసుక్రీస్తు తెలియజేశారు. విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం ఒకటి ఉంది. అది పేతురు ఫాలో అవుతున్నారు. మా వాళ్ళే మీ ఊరు అన్నారు. ఒకటే విశ్వాసం అని చెప్పారు. ఆ విశ్వాసం ఒకటి ఉంది. ఇంకేం బాప్తిసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. వాస్తవానికి మేము ఉన్నప్పుడు మేము పాపి అని నాకు గ్రహింపుకు వచ్చినప్పుడు, నేను దోషిని అని నాకు గ్రహింపుకు వచ్చినప్పుడు నాకు మార్గం గురించి తెలియదండి. ఈ మార్గంలోకి వెళ్తే ఈ కరెక్ట్, ఈ మార్గంకి వెళ్తే రాంగ్ అని నాకు తెలియదు అప్పట్లో. అదే క్రమేపద్ది సహోదరులు కొంతమంది పరిచయంతో పరిచయాన్ని బట్టి ఇంకో వాక్యాన్ని నేర్చుకుని తర్వాత గ్రహింపుకి వచ్చి దిద్దుకున్నాను. నా ఆలోచన అప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా అక్కడే తప్పుతున్నారు. ఒక మంచి హృదయం ఓపెన్ అయినప్పుడు వెతుకుతూ ఉంటుంది. హృదయం రక్షణ కోసం వెతుకుతూ అల్లాడుతూ ఉంటుంది. ఏది పడితే అది పట్టుకుని హత్తుకుంటే అది ఒక్కోసారి ఆ స్వాస్థానికి, ఆ హృదయాన్ని దేవుడిని నడిపిస్తాడు. సర్వసత్యానికి తన కుమారుల్ని తానే నడిపిస్తాడు ఏదో విధంగా. అయితే వెతుక్కుంటారు. చూసారండి బోధ 1, 2, 3, 4 గళ్ళు ఉన్నాయనుకున్నాం. ఇదో పది. తన హృదయ కాఠినాన్ని బట్టే తన ఎత్తుక్కుంటాడు. ఎవరి హృదయాన్ని కాఠినం బట్టే వాళ్ళు దానికి అపయం. అయితే తన సెక్షన్లో ఉన్న వాళ్ళు, అంటే తన హృదయానికి మ్యాచ్ అయ్యేవాళ్ళు, దేవుని హృదయంతో లింక్ అయిన వాళ్ళు మాత్రం దేవుని నడిపిస్తారు ఖచ్చితంగా. నడిపించినప్పుడు తన చేసిన విధానం ఎలా ఉంటుందంటే, తన సేవకుని పంపించి వినిపిస్తూ ఉంటాడు. తన దేవుని విధానం అది డైరెక్ట్గా వచ్చి దేవతలు కనిపించిన అటువంటి కాదు, వినిపిస్తూ ఉంటాడు. హృదయానికి దోషారం కొడతా ఉంటాడు, హృదయాన్ని తడతా ఉంటాడు. ఎక్కడో కొడుతుంది, ఎక్కడో మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ క్షణంలో మనం దాన్ని అనుకోగలగాలి. హృదయాన్ని కఠినపరుచుకుంటే కనుక కఠినపరుచుకుంటూనే ఉంటుంది, పడిపోతూనే ఉంటుంది. ఎప్పుడు ఏ సమయం ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. ఈరోజు మనం ఆరాధన చేసుకుంటాం, నెక్స్ట్ సండేకి ఎంతమంది ఉంటామన్నది గ్యారంటీ లేదు. కొంతమంది డ్యూటీలతో వేరే విధంగా మారిపోవచ్చు, కొంతమంది చెప్పలేము ఎవరికి ఏమంటారు. కాబట్టి ఇవ్వబడిన సమయంలోనే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ బాప్తిసం గురించి చెప్తూ పునాది అన్నాడు. బాప్తిసం ఏమనంటే ఒక పునాదిగా చూసాడు. అంటే స్టార్టింగ్ స్టెప్. పునాది అంటే ఏంటో కదండి, ఒక బేస్మెంట్. ఒక బిల్డింగ్ కట్టడానికి బేస్మెంట్ ఎంత ముఖ్యమో, ఒక మనిషి బాప్తిసం పొందడం క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడంలో అంతే ఇంపార్టెంట్. అందుకనే దేవుడు బేస్మెంట్ అని చూపించాడు, మనకు అర్థం అవ్వాలని చెప్తూ ఏమంటానంట ఇక్కడ చూడండి ఒకసారి. కాబట్టి 6వ అధ్యాయం. కాబట్టి నిర్జీవ క్రియను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసము బాప్తిస్మములను కూర్చిన బోధయు హస్త విక్షేపణము మృతుల పునరుద్ధారము నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. అంటే ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్న కండిషన్ వేరు, మనం చదువుకున్న పాఠం వేరు. ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంట, వీళ్ళకి వాస్తవానికి కాలం బట్టి చూస్తేనేమో కాలం బట్టి చూస్తేనేమో బలమైన ఆహారం తినవలసిన వాళ్ళే ఉన్నారు. అంటే వాక్యం ప్రకటించే స్థాయిలో ఉన్నారు. అయినా వాళ్ళకి ఏం చెప్పాల్సి వస్తుంది? మొదట ఆదాము ఏం చేశాడు, అవ్వ ఏం చేశాడు, అవి చెప్పుకుంటూ వస్తున్నారంటే ఇంకా అక్కడే ఆగిపోయారు. కానీ ఎదగలేదు. కాలం బట్టి చూస్తే సమయం వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? ఒక సంవత్సరం అయింది, ఇప్పుడు మన రంగం ఉంది, సంవత్సరం తర్వాత అప్పుడే వచ్చిన వ్యక్తి సంవత్సరం కింద అప్పుడే ఏ స్థాయిలో ఉండాలి? పాటలు పాడే స్థితిలో ఉండాలి. వచ్చి ఇంకో 2 సంవత్సరాలు అయింది, ఎలా ఉండాలి? వాకింగ్ చెప్పే స్థితిలో ఉండాలి, నలుగురిని తీసుకొచ్చే పరిస్థితిలో ఉండాలి. అక్కడే ఉండిపోతే
చేతులు కట్టుకుని అక్కడే ఉండిపోతే వచ్చేది కొంతమంది పెడితే ఆ స్థాయి గురించి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే పునాది వెండి వేయక అంటే ఒక పునాది ఉంది. బాప్తిసం గురించి బోధలు ఉన్నాయి, మారు మనసు నుంచి బోధలు ఉన్నాయి అనే పునాది మళ్ళీ వేయక అంటే ఒక పునాది అన్నది ఉంది. బాప్తిసం అన్నది ఒక పునాది. ఆ పునాది మన పడిందా? ఆ పునాది మనకు పడిందా? ఎవరు కదా ఇండివిజువల్ ఆ పునాది మనకు వేసుకున్నామా? కరెక్ట్ పునాది మీదే మనం నించుని ఉన్నామా? కరెక్ట్ పునాది మనం వేసుకున్నామా? లేదా పునాదిలో తేడా వస్తే బిల్డింగ్ మొత్తం తేడా వస్తుంది. పునాదిలో మిస్టేక్ వస్తే పునాదిలోనే మిస్టేక్ వస్తే బిల్డింగ్ మొత్తం మిస్టేక్ వస్తుంది. దేవుడు కరుణిస్తాడు. తన నందు ఆశ కలిగిన వాళ్ళని, ఆసక్తి ఉన్న వాళ్ళని కరుణిస్తాడు. రాంగ్ వేలో కాదు. తన క్రమాన్ని మార్చుకోడు. క్రమం ఇదిరా బాబు అని చెప్తాడు. మనం అందరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఉంది. అయితే ఆ ఆసక్తిని మార్చుకోండి అని చెప్తా ఉంటాడు. నేడు క్రైస్తవ సంఘాలందరూ కూడా ఆసక్తి ఉంటుంది. ఎవరండి ఆదివారం అన్ని పనులు వదులుకొని చర్చికి వెళ్ళేది? ఆసక్తిని బట్టి వెళ్తారు. ఎవరో ఊరినే బాడీ తన పెట్రోల్ వేసుకుని మనుషులందరినీ ఎవరిని తీసుకొస్తారు? ఆసక్తి ఉంటేనే చేస్తారు. అయితే దేవుడు ఆకాశం ఇస్తాడు. పునాది చెక్ చేసుకో, పునాది కరెక్టా రాంగా, నువ్వు చెయ్యొచ్చు, పనులు చేయొచ్చు, దేవుని పేరు స్వార్థ ప్రకటించవచ్చు, నో ప్రాబ్లం, కొనసాగబోడు. అయితే నేను వచ్చినప్పుడు అక్రమం చేయవల్ల ఈ పక్కన చెప్పుకోండి అంటూ ఉంటాడు. ఎందుకంటే క్రమం లేదు, అక్రమంలో ఉన్నాడు. ఇవ్వబడిన సమయంలో దేవుడు చెయ్యి బట్టి తీసుకెళ్ళి ఇది కూర్చోబెట్టాడు. ఆయన ఏం చెప్తానంటే ఆదాం తప్పు చేతను ముందే తెలిసినా అలా చూశాడు దేవుడు. మార్గాల విషయమే బోధించబడుతుంది. బోధించబడినప్పుడు దీనికి వెళ్తావా అని చాయిస్ ఎవరిదంటే తన స్వభావంలో చేసిన వ్యక్తికి స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. తన ఎలాగైతే స్వతంత్రపడు మనిషి కూడా స్వతంత్రపడే. అలాంటప్పుడు తన బోధించబడిన తర్వాత చాయిస్ మనిషికి వదిలేస్తాడు. మన పిల్లలను కూడా మనం నడిపించలేము. వాళ్ళంతా కాళ్ళే వెళ్ళాలి. మనం బలవంతంగా నడిపించాం ఎదురు తప్పుతాయి. కాబట్టి ఎవరి కాళ్ళు స్వతహాగా సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. నాకు కావాలని. దేవుడి మీద ఉన్న ప్రేమ అటువంటిది. దేవుడి మీద ప్రేమ ఎలా వ్యక్తపడతామండి? మనం ఏదో గిఫ్ట్ అట్టుకెళ్ళి ఇస్తే సంతోషపడ్డాయినా తన మార్గాల్లో నిలిచి ఉంటేనే తను సంతోషపడతాడు. మనం టీచర్ని అలాగే స్టూడెంట్స్ని చూసామనుకో, బయట మన దగ్గర పనిచేసేవాడిని ఏదైనా ఇట్టుకెళ్ళి ఇస్తే సంతోషపడతారు, లేదా ఏదైనా పిల్లలకి ఏదైనా ఇట్టుకెళ్తే సంతోషపడతారు. దేవుడు అలా వస్తువుల మీద ఏమి ఇచ్చినా సంతోషపడతానని అడిగాడు దేవుడు. గోరుని ఇస్తే సంతోషపడతాను, నా మార్గాల్లో నిలిచి ఉండడమే కావాలి, నాకు ఇంకేం కావాలన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో నిలిచి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే బాప్తిసం గురించి బోధ పునాది అన్నాడు. బోధ ఒకటి ఉంది, పునాది ఒకటి ఉంది. రెండు విషయాలు ఉన్నాయి. బోధ ఉంది, పునాది ఉంది. మన పునాది పడిందా, బోధ వినిపించబడిందా, మనం అందరం కూడా క్వశ్చన్ చేసుకోవాలి. అసలు ఇంకా దాని గురించి ఇదే ఎఫ్ఎస్సి రాసిన ఎఫ్ఎస్సి కాదు, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక, కొరింథీ రాసిన పత్రికలో పునాది గురించి తెలియజేస్తాడు. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పైన శిల్పకారుని వలె పునాది వేసింది. ఎవరు పడితే అలా వేయలేడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ అనామకుడు వేయలేడు. పునాది ఎవరి చేతి పెడితే ఆ చేతికి దేవుడు ఇవ్వలేదు. అపోస్తులకి ఇచ్చాడు, అపోస్తుల బోధన కొనసాగించుకున్నవాడికి ఇచ్చాడు. వాళ్ళని ఏమన్నాడంటే నేర్పకారుని వలె శిల్పకారుడు అన్నాడు. నేర్పలేదే శిల్పకారుడు. ఒక శిల్పకారుడు నేర్పైన శిల్పకారుడు శిల్పం శక్తి ఎలా ఉంటుందో అలా ఉంటుంది పునాది ఎత్తి. అపోస్తుల బోధన నేర్పకారుని వలె పునాది వేస్తుంది. నెక్స్ట్ అండి, మరి ఇప్పుడు దాని యందు కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయలేరు. చూసారా, మళ్ళీ చెప్తున్నాడు, వెయ్యబడిన పునాది తప్ప మళ్ళీ ఇంకో పునాది పునాది ఒకటే. మనం దాని మీద కట్టుకోవాలి. వేసింది ఎవరు? కాదు, క్రీస్తు వేశారు. ఒకసారి చూద్దాం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఇంకా క్లారిటీ చెప్పాడు. 2:20 పునాది ఎవరో కాదంట, క్రీస్తేనంట. క్రీస్తే వేశారంట. ఆయన పక్కనెట్టేస్తాం మనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులు అలాగే ప్రవక్తలు ఎటువంటి పునాది వేశారు? ఏ పునాది వేశారు? నెక్స్ట్ వాళ్ళలో చూద్దాం.
అయితే ముఖ్యమైన మూడు రాయి ఎవరంట? క్రీస్తు అంట. ఆ రాయిని పక్క పెట్టాం మనం. ఆ రోజు మొదటి శతాబ్దంలో వాళ్ళు పక్కన పెట్టేశారు. ఎవరంటే సిలువ వేయమన్నాడు. అదేమని అంటే ప్రవచనం కూడా ఉంది, ఏమంటే మూలకు తలరాయి అయినాడు. అలాగా మనం క్రీస్తుని పక్క పెట్టడం లేదు. అంటే ఒకటే పునాది, ఆ పునాది మీదే ప్రతి ఒక్కరు కట్టబడాలి. ఎవరు కట్టబడాలన్నా ఆ పునాది మీద కట్టబడాలి. ఆ పునాది క్రీస్తే, ఆ రాయి క్రీస్తే. ఆ పునాది ఎవరు వేశారంట? ప్రవక్తలు అపోస్తులు వేశారంటే. ఎవరు వేయించారంటే పునాది? దేవుడు అంతటా వేయలేదు. ఆ పునాది ఎవరు వేయించారంటే అపోస్తుల చేత, ప్రవక్తల చేత. ప్రవక్తలు అంటే యేసుక్రీస్తు కూడా వస్తారు. ఆయన చేత ఎవరు వేయించారంటే దేవుడే వేయించాడు పునాది. ఆ పునాది మీద కట్టబడాలి. పునాది ఒకటైనప్పుడు కట్టడం ఒకటే ఉంటుంది. కట్టడం ఒకటైనప్పుడు దాంట్లో ఉన్న జనాలు కూడా ఒకటే ఉంటారు. వేరే పునాది అయితే వేరేది వస్తుంది, బిల్డింగ్ వస్తుంది, వేరే విశ్వాసం వస్తుంది, వేరే జనాలు వస్తుంది. ఎన్ని పునాదులు వేసుకుంటే వెళ్తే అన్నీ వస్తాయి. కాబట్టి ఎక్కడ మనం మిస్ అవుతున్నాం అన్నది ప్రతి ఒక్కరు గమనించాలి. ఎక్కడ ఒక చోట మిస్ అవుతుంది, అదే ఇది మెయిన్. ఇంకా మనం చూసినట్టయితే కనుక లాస్ట్గా 2-3 వాక్యాలు చదువుకుని ముగించుకుందామండి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. దానికన్నా ముందు ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 16వ వచనం. వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు తన అభిప్రాయం చెప్పండి, మీ విశ్వాసం చెప్పండి అని తనతో ఉన్న అపోస్తుల్ని అడుగుతున్నారు. మీరు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అసలు అని అడుగుతున్నప్పుడు పేతురు తన విశ్వాసం ఏంటో చెప్తున్నాడు. ఇప్పుడు మ్యాచ్ అయిందా? ఎన్ని చోట్ల చెప్తున్నారండి ఇలాగా? దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు. యోహాను గారేమో అందుకే రాసిన పత్రిక అంటున్నారు, క్రీస్తు ఒక్కడే అంటున్నాడు. ఎన్నిసార్లు వచ్చింది ఏ మాట? మనం ఆలోచిస్తే విషయాలు అర్థమవుతాయి. ఈ ఒప్పుకోవడంలో ఉంది, సజీవుడవు దేవుని కుమారుడు ఒప్పుకోవడం ఉంది. ఏమంటున్నాను నేను? సజీవుడవు దేవుని కుమారుడు అని చెప్పాను. అందుకు యేసుక్రీస్తు రిప్లై, నువ్వు ధన్యుడు. అది సాధ్యమవదు. దేవుడు బయలుపరిస్తేనే సాధ్యమవుతుంది, నరుడికి సాధ్యమవదు. ఎందుకంటే మార్గం ఎవరిది? దేవునిది. తానే చెప్పాలా. తాను చెప్తేనే మనకు తెలుస్తుంది, తను చెప్పకపోతే మనకు తెలియదు. మరి చెప్పుకోకుండా ఏమీ చేయడానికి అది కూడా ఉంది. తన సేవకులకి తన ఉద్దేశించింది చెప్పుకోకుండా ఏమీ చేయడానికి. ఎందుకంటే తన సేవకులు చెప్పి, నా పిల్లలు చెప్పండి ఫస్ట్, ఆ మార్గంలో కూడా వచ్చారని చెప్పండి అని చెప్తారు. ఇప్పుడు నోవాహు గారు నీతిమంతుడిగా కనిపించి, నోవాహు నువ్వు నీతిమంతుడిగా కనిపించినావు, పడవ కట్టుకో. ఎవరికి చెప్తానడా? అందరికి చెప్పు. వేరే పడవ కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఈ పడవలోకి వస్తేనే రక్షణ. అదేంటి ఆయన పడవ కట్టుకోమన్నా కూడా నేను కూడా పడవ కట్టుకుంటానంటే సెట్ అవుతుందండి? సెట్ అవుతుంది. నేను చెప్పమన్న రీతికి కట్టు. ఈరోజు కూడా నేను చెప్పమన్న రీతిగా బాప్తిజం పొందాలి. ఏదో నీకు ఇష్టం వచ్చినట్టు సేవకులకి మాట. ఈరోజు సేవకులు కౌంట్ పెంచుకోవడానికి నేను 10 మంది, 100 మందికి, 20 మందికి ఇచ్చాను, మా సంఘంలో 200 మందికి ఇచ్చాను అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంచుకుంటున్నారు. వాస్తవానికి బట్టలు తడుపుకున్నారు అంతే, ఏం జరగలేదు. బట్టలే తడుపుకున్నారు. ఇక్కడ చెప్తున్నా చూడండి. అందుకే సీయోను భార్యలోన నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే, కానీ నరులు నీకు బయలుపరచలేదు. అయితే మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలువనేరు అని నేను నీతో చెప్తున్నాను. పాతాళలోక ద్వారాలు అంటే ఏంటంటే నరక ద్వారాలు. ఆ సంఘం ఎదుట ఎందుకు పనికిరాదు? నేను చెప్పినట్టు చేస్తేనే అది కూడా ఏంటి? మరియు సీయోను పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటే పేతురి మీద కడతానని కాదు. ఆల్రెడీ పునాది వేసేసారు కదా, పేతురి మీద ఒక్కడి మీద కడితే ఏంటి? అక్కడ ఏం చెప్తున్నారంటే సజీవుడగు దేవుని కుమారుడు అనే బండ మీద కడతాను. అది విశ్వాసం, అది క్యాప్షన్. ఒక విశ్వాసం ఇప్పుడు మన ప్రసంగం ఎంత ఉంది, నేను అంత ఊళ్ళో చెప్పాను, రక్షణ అని చెప్పాను, దీని వెనకాల ఎంత ఉంది. అలాగే సజీవుడగు దేవుని కుమారుడు అనే విషయంలో అంత ఉంది. ఆ బండ మీద నేను ఇంకా సంఘాన్ని కడతాను.
నా సంఘం అది నీ సంఘం అనుకుంటావేమో. నా సంఘం కడతాను. అయితే ఆ సంఘానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏ మరణ భయంతో భయపడతా నా దగ్గరికి వచ్చారు కదా. ఇప్పుడు ఇంతమంది జనంగా నా దగ్గరికి వచ్చారు కదా, మరి వాళ్ళందరికీ ఏం నీడా? నేనే నీడా. ఈ సంఘమే నీడా. ఈ సంఘంలో ఉన్న వ్యక్తికి ఆ పాత్ర దూరంలో ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని ముగించిన ఆయనే సంఘం కట్టేశాడు. ఆల్రెడీ దాన్ని ముగించి దాంట్లో ఉన్న జనాంగాన్ని తీసుకొచ్చిన ఆయనే ఒక సంఘం కట్టేసి నేను ఇది నాది అని పెట్టుకున్నాను. దాన్ని జయించిన ఆయన. కాబట్టి బలవంతుడి దగ్గర బలహీనుడు ఏమాత్రం సరిపోడు. అది చెప్తున్నాను. ఇందాక ఏదో వచనం తీసాం. 2 తిమోతి రాసిన పత్రిక 2:8. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాను. పేతురు గారు పౌలు గారు రాస్తూ నా స్వార్థ ప్రకారంగాను. ఏంటి నీ స్వార్థ ప్రకారం? ఏంటి నీ స్వార్థ అంటే దావీదు వంశంలో పుట్టి. దావీదు వంశంలో పుట్టిన ఆయన మామూలు అయినా కాదు. అయినప్పటికీ దావీదు వంశంలో పుట్టి ఇంకా తీసుక్రీస్తుని చెప్పాడు. అసలు దావీదు వంశంలో పుట్టడం అంటే ఏంటి? అసలు దేవుడు ఎలా పుట్టించాడు? పుట్టిన వాడిని విశ్వసించమన్నాడు కదా, ఎలా పుట్టించాడు? ఆ విషయాలు మనం అసలు విశ్వాసం ఏంటి, ఒక్కటే ఇవ్వాల్సిన పునాది ఒకటే ప్లాట్ఫామ్ అన్నాడు కదా, సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు అని. అంటే ఏంటి అనే విషయం నెక్స్ట్ మరొక క్లాస్లో మనం నేర్చుకుందాము. ఇంతవరకు కూడా ఒప్పుతున్న సోదరులందరూ కూడా క్రీస్తు పేరుతో వందనాలు తెలుసుకుందాం.